కర్నూలు మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థులు గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. మెస్కి అవసరమైన వంట గ్యాస్ సరఫరా కాకపోవడంతో కట్టెల పొయ్యే దిక్కైంది. దీంతో అన్ని రకాల వంటలు చేయలేక మెనూలో కోత విధించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలు మెడికల్ కాలేజీలో గ్యాస్ కొరత కారణంగా వైద్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా గ్యాస్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. దీంతో మెస్ బయటనే షామియానా ఏర్పాటు చేసి మరీ వంట చేస్తున్నారు. దాదాపు పీజీ విద్యార్థులు ఇక్కడ అంటే జెంట్స్ దాదాపు 100 మందికి పైగానే ఉన్నారు. వారందరికీ ఇక్కడే వంట చేసి వడ్డిస్తారు. గ్యాస్ లేకపోవడంతో కట్టెల పొయ్యి పైన అన్నీ తయారు చేయడం వీలు కాదు. ఈ నేపథ్యంలో పూట కడుపు నింపుకోవడానికి అవసరమైన వంటలు తయారు చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు. అందుకోసం పాత కలప అంతా కూడా కర్ర సామాన్ అంతా తెచ్చి ఇక్కడ వేసుకున్నారు. మెనూలో ఎలాంటి మార్పులు చేశారు, దీనివల్ల వైద్య విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వంట మనిషితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గ్యాస్ ప్రాబ్లం ఎట్లా ఉంది, మీకు ఎప్పటి నుంచి ఉంది? సార్, ఒక 6 డేస్ నుంచి గ్యాస్ తీవ్రత చాలా ఎక్కువ ఉంది సార్. ఈ గ్యాస్ లేనందువల్ల మేము డైలీ పెట్టే మంచి మెనూ కూడా మేము అందించలేకపోతున్నాం డాక్టర్లకి. కరెక్ట్గా ఇన్ టైంకి కూడా వాళ్ళని డ్యూటీలకు దాంట్లకు మేము టైం చేయలేకపోవడం వల్ల ఇన్ టైంకి కూడా వాళ్ళు అటెండ్ కాలేకపోతున్నారు సార్. ఈ గ్యాస్ కొరత వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మాకు కూడా కష్టమైంది సార్. మాకు కూడా కష్టమైంది. ఎందుకంటే డైలీ మేము 6కు రావాల్సిన వాళ్ళం 5కే వచ్చి మేము కొద్దిగా అర్లీగా మొదలు పెట్టినా కూడా ఇన్ టైంకి ఫుడ్ ఇవ్వలేకపోతున్నాము. మంచిగా వాళ్ళకు ఉదయాన్నే ఒక్కొక్క రోజు ఒక టిఫిన్ మేము వారంలో మెనూలో ఏమేమి ఇచ్చేవాళ్ళు? బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఇచ్చేవాళ్ళు? బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మండే పూరి ఇచ్చేవాళ్ళం సార్. ట్యూస్డే వచ్చేసి ఉగ్గాని బజ్జీ ఇచ్చేవాళ్ళము. తర్వాత వెన్స్డే వచ్చేసి ఇడ్లీ వడ ఇచ్చేవాళ్ళము. తర్వాత థర్స్డే వచ్చేసి ఊతప్ప ఇచ్చేవాళ్ళం. శుక్రవారం పెసరట్టు ఇచ్చేవాళ్ళం. సండే దోశ ఇచ్చేవాళ్ళము. గ్యాస్ నుంచి వీటన్నిటిని ఇస్తున్నారా? వీటిలో ఏమన్నా కట్ చేశారా? లేదు సార్, కంప్లీట్గా అసలు మెనూ అనేది చేంజ్ అయిపోయింది సార్. ఎందుకంటే ఈ గ్యాస్ల మీద అన్ని దోశలు, ఈ వడలు, ఇడ్లీలు ఇవన్నీ చేయలేము కదా సార్. అయితే గ్యాసు కాకుండా కట్టెల పొయ్యి మీద ఏవైతే మనకు అవుతాయో అవి మాత్రమే అందించగలుగుతున్నారు. ఉప్మా, ఉగ్గాని, పొంగలి ఇటువంటి టిఫిన్ మాత్రమే చేయగలుగుతున్నాం సార్. అయితే వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. బాగా తిన్నవాళ్ళు కదా సార్, వాళ్ళు మంచి ఫుడ్ తిన్నవాళ్ళు, దోశలు, పూరీలు ఇవన్నీ తిన్నవాళ్ళు. కేవలం ఈ పొంగళ్ళు, ఉప్మాలు పెడుతుంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది సార్. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాల్లో ఏమైనా మార్పులు చేశారా? ఖచ్చితంగా చేసినాం సార్. ఎందుకంటే మధ్యాహ్నము బాగా మంచిగా చట్నీ, కర్రీ, పప్పు, సాంబార్ ఇవన్నీ పెట్టేవాళ్ళం. ఇప్పుడు కేవలం ఇవన్నీ బంద్ చేసి కేవలం ఏదో ఒకటి అన్నము, ఇంత పప్పు, ఏదో ఒక చట్నీ పెట్టినాము, అంతే సార్. ఏం పెట్టడం లేదు. తర్వాత ఎవ్రీ వీక్ బాగా చికెన్ అవన్నీ పెట్టేవాళ్ళం. అవి కూడా కంప్లీట్గా బంద్ అయినాయి నైట్ డిన్నర్లో. తర్వాత ఎవ్రీ డే అంటే వీక్లీ 4 టైమ్స్ చపాతీ అవన్నీ కూడా పెట్టేవాళ్ళం. అవి కూడా కంప్లీట్గా బంద్ అయినాయి. కేవలం రొటీన్ అంటే కామన్ ఫుడ్ మాత్రమే పెడుతున్నాం సార్. ఏదో కడుపు నింపుకోవడానికి విద్యార్థులకు ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి 3 పూటల వారికి ఆహారం ఇవ్వడానికి ఏదో వీలైనంతగా కట్టెల పొయ్యి మీద వంట చేసి సరఫరా చేస్తున్నారు. రోగుల సహాయకులకు కూడా ఇక్కడ క్యాంటీన్ మూతపడడంతో వారికి ఇక్కడ ఆహారం దొరకని పరిస్థితి. క్యాంటీన్ దాదాపు 3 రోజులుగా మూతపడింది. కేవలం కాఫీ, టీ మాత్రమే అందజేస్తున్నారు. ఇది కర్నూలు మెడికల్ కాలేజీ, కర్నూలు ఆసుపత్రిలో తాజా పరిస్థితి. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ.